రైట్. విశాఖపట్నం జిల్లా భీమిలిలో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు ఎన్నికల నిబంధనలను తుంగల్లో తొక్కారు. ఏకంగా పార్టీ కండువా మెడలో వేసుకుని పోలింగ్ స్టేషన్కి వచ్చారు. క్యూ లైన్లతో పాటు పోలింగ్ స్టేషన్లో కలయి తిరుగుతూ నిబంధనలు అతిక్రమించారు. ఎన్నికల నిబంధన ప్రకారం అభ్యర్థులెవరూ పార్టీ కండువాలను ధరించి పోలింగ్ బూత్లకు వెళ్లకూడదు. కానీ అధికారులు మాత్రం గంటాను అడ్డుకోలేదు. ఎన్నికల రూల్స్ను బ్రేక్ చేసిన గంటా శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలంటూ జనం కోరుతున్నారు. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఈసీ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఏంటి మరి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? కార్తీక్, అంటే ఉదయం నుంచి చూస్తున్నాము, అంటే ఒకవైపు ఓటింగ్ సార్లు పెరుగుతున్నా కూడది పచ్చ నేతలకు సంబంధించిన కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు నేరుగా వాళ్ళ కండువాలు వేసుకొని ప్రచారాలు చేయడము, లేకుంటే 6 గ్యారెంటీస్ పేరుతో కూటమి పెట్టినటువంటి మేనిఫెస్టోలను ఓటర్ స్లిప్ల ద్వారా అందించడం అనేది భీమిలో ఉదయం నుంచి జరుగుతోంది. కొన్ని బూతులలో ఏకంగా వైఎస్ఆర్ భీమిలికి సంబంధించినటువంటి గంటా శ్రీనివాసరావు కూటమి నుంచి పోటీ చేస్తున్నాడు. ఆయన నేరుగా కండువా వేసుకొని పోలింగ్ బూత్ నెంబర్ 85 ఆనందపురం బుడ్డపాలెంలో పూర్తిగా కండువాతో ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. ఇదంతా కూడా ఎన్నికల నియమావళికి ఇది విరుద్ధంగా జరుగుతోంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా పోలింగ్ బూత్లో ఉన్నటువంటి కొంతమంది కూడా ఆయనకు ఏదో స్వాగతం పలుకుతున్నట్టు చెప్తున్నారు. సో ఎన్నికల్లో చేయాల్సినటువంటి కొంతమంది లోపల ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా ఆయనకు వత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని బూతులలో అయితే ఏకంగా పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా అంటే టీడీపీకి లేదా కూటమికి సంబంధించిన వాళ్ళకు మద్దతు తెలుపుతున్నట్టుగా పూర్తి స్థాయిలో వాళ్ళ ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారు. సో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి భీమిలి నుంచి అవంతి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. సో ఆయన కొన్ని బూతుల్లోకి వెళ్ళినప్పుడు కొంత వాగ్వాదం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆయన మాత్రం అలో చేయకుండా కూటమి తరపు నుంచి వచ్చినటువంటి గంటా శ్రీనివాసరావు ఏకంగా కండువ వేసుకొని ప్రచారం చేస్తుంటే కూడా బూతుల్లోకి అలో చేస్తున్నారు. సో దాని గురించి ప్రశ్నిస్తే కొన్ని మీడియాలలో పూర్తిగా అతను గొడవ పడుతున్నాడు అని చెప్పేటువంటి ప్రయత్నం, మసిపూసి మారడికాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా ఓటింగ్ సరళి, ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతున్నా కొలది కూటమి నేతల్లో ఒక భయాందోళన, ఒక భయం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు పెందుర్తిలో కూడా సీఎం రమేష్ ఏకంగా ఎంపీ అభ్యర్థి అయ్యుండి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఏకంగా పోలింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఓటేసి అతనికి వెళ్ళి చెప్తున్నాడంటే ఎంత బరి తగ్గించారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పచ్చ నేతలు పచ్చ కండువాలు వేసుకొని తిరుగుతున్నారు. బీజేపీకి సంబంధించి కూటమిగా ఉన్నారు. వాళ్ళు కూడా ఏకంగా బూతుల్లోకి వెళ్ళి ఓట్లను అడుక్కున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న పరిస్థితి ఎట్లా ఉందండి? పచ్చ కండువా వేసుకొని ప్రచారం చేస్తున్నారు. అసలు ఓటమి ఒప్పుకున్నట్ట ఏంటి పరిస్థితి? ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఎవరు పాటించడం లేదు సార్. వాటర్ స్లిప్పుల్లోని వాళ్ళు 6 గ్యారంటీస్ మాత్రం వాళ్ళు స్లిప్పుల్లో పంచుతున్నారండి. అది మేము కలారా చూసాము. ఆ వీడియోస్ తీసి కూడా మేము ఇచ్చామండి. ఇప్పుడు గంట కండువా వేసుకొని ప్రచారం చేస్తున్నారు ఆనందపురంలో, ఆ ప్రాంతంలో బుడ్డపాలెంలో. అది ఎలక్షన్ కమిటీ వాళ్ళు చేయాలి సార్. ఇంత దారుణం, మరి ఇంత దారుణం ఎక్కడ చూడలేదండి. ఎలక్షన్ నిబంధనలు అసలు కండువా వేసుకోకూడదండి. మరి దానికి ఎలక్షన్ కమిటీ ఎలాంటి చర్య తీసుకుంటుందో ప్రజలుగా, సామాన్య ప్రజలుగా మేమైతే హర్షించడం లేదు సార్. ఈవీఎంలు కూడా భీమిలిలో చాలా వరకు చాలా స్లోగా వస్తున్నాయి. అంటే 30 సెకండ్స్ 7 సెకండ్స్ ఉండేటువంటి ఓటర్ స్లిప్ కూడా రావట్లేదు. 2 నిమిషాలు పడుతుంది అంటున్నారు కదండి. ఇది మరీ దారుణం సార్. 9:30కి వస్తే 1 గంటన్నర దాకా లైన్లో ఉంటున్నారు సార్. మా ఇంట్లో ఆడవాళ్ళు, మేము కూడా. ఇది మరీ దారుణంగా ఉందండి. ఈవీఎం మిషన్స్ చాలా స్లోగా ఉన్నాయి. డిస్ప్లేలో కూడా అభ్యర్థుల పేర్లు సరిగ్గా కనబట్టలేదండి. ఇది మాత్రం ఎలక్షన్ కమిటీ చాలా దారుణంగా ఫెయిల్యూర్ అయిందని నా అభిప్రాయం సార్. సో మీరు చెప్పారా అండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పక్కన బూత్లో కూడా అదే పరిస్థితి కనబడుతుంది కదా? సేమ్ సార్, అలాగే కనిపిస్తుందండి. చెప్పాము అక్కడ ఎన్నికల బూత్లో వచ్చి అధికారులు కూడా అలాగే పట్టించుకోవట్లేదు సార్. అవి అలాగే అంటున్నారు సార్. అందుకని మేము చేయలేక బయట ఉంటున్నాం సార్. నచ్చి ఓటు వేసుకుని వెళ్ళిపోతున్నాం సార్. సో ఎంతమంది అంటే చూస్తున్నాం చాలాసేపు నుంచి 2-3 గంటలు వెయిట్ చేస్తున్నారు. 4 గంటలు పడుతుంది సార్. ఆల్రెడీ కంప్లీట్ 3 కంప్లీట్ ఆన్లైన్ కంప్లీట్ కూడా పెట్టాం, కానీ ఇప్పటివరకు నిర్ణయం చర్యలు తీసుకోలేదు. దాంట్లో ఒక ఆఫీసర్, ప్రిసైడింగ్ ఆఫీసర్ పట్టించుకోవట్లేదు సార్. అలాగే పోలీసులు కూడా వాళ్ళు ఉంటే పర్లేదు, కండువాలు వేసుకుని లోపలికి వెళ్తే వాళ్ళు కుదురుతారు. కానీ మేము ఇక్కడ 3 నిలబడితే మీరు ఇక్కడ నిలబడకూడదు, ఇక్కడ అసలు ఉండకూడదు అని కూడా పోలీసులు కూడా వాళ్ళకే ఇచ్చేస్తాను. 6 ఆపర్సన్స్ అన్నారు కదండి, అవి పట్టుకొని లోన బూత్లోకి వెళ్ళినా కూడా అక్కడ ఎన్నికల అధికారి ఎవరు పట్టించుకోవట్లేదండి. మేము ఏంటంటే వాళ్ళు పట్టుకెళ్ళి అడిగితే అప్పుడు చూద్దామండి అంటారు, దాన్ని కూడా పట్టించుకోవట్లేదండి. మౌలిక సదుపాయాలండి, వాటర్ కానీ టాయిలెట్ సదుపాయాలు కానీ అస్సలు లేవండి. చాలా ఘోరంగా ఉంది. ముసలి వాళ్ళు కానీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ, ఫిజికలీ ఎవరైనా వాళ్ళకు కూడా
2 or 3 hours వెయిట్ చేయాల్సి వస్తుందండి. ఇది మాత్రం ఎన్నికల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తగిన చర్యలు